రూపమును ధరించి పరిశుద్ధాత్మ ద్వారా మానవులైన మేము చేసిన పాప శాపము నుంచి విడిపించటానికి, విమోచించటానికి లోకరక్షకునిగా వచ్చిన ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పవిత్రుడా, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. నీతిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి ఈ ప్రాంతాన్ని ప్రేమించి, ఈ ప్రజలను ప్రేమించి వారిని దీవించాలని, వారిని ఆశీర్వదించాలని, వారి సంతానం అంతటిని కూడా ఆశీర్వదించాలని అనాది మీ సంకల్పం అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిన్ను బట్టి భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడనన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ ప్రియబిడ్డలు ఏషియా, విజయలక్ష్మిని బట్టి స్తుతిస్తున్నాం. వారు ముగ్గురు బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2 కుమారులు, కుమార్తెను బట్టి కృతజ్ఞతలు. వారి పట్ల మీరు చేసిన మేళ్ళు, సహాయం, కాపుదల, భద్రతను బట్టి స్తోత్రాలు. అనుక్షణం అనుదినం మీరు కాచిన కాపుదలను బట్టి స్తోత్రాలు. మంచి కాపరి, జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని ఎత్తుపట్టుకుంటూ ఈరోజు కృతజ్ఞతలు చెల్లించటానికి అనుమతి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మహిమ కలిగిన రాజా, చక్కని మీరిచ్చిన స్వరాలు మీ బిడ్డలకి వరాలుగా దీవించి స్తుతించి ఘనపరిచే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు. జీవాధిపతి మీ జీవవాక్యం ప్రతి జీవితానికి మేలు కలగటానికి, నెమ్మది కలగటానికి, దేవా బ్రతికించటానికి, రక్షించటానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగించండి. నిలిచిన బలహీనుడు మానవుడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఉంచండి. ప్రతి బిడ్డ ఆంతర్యాన్ని తాకండి, అంతరేంద్రాలని తలుపును తట్టండి. దేవా, వారిలో అద్భుత కార్యం చేయండి. నూతన వాత్సల్యము పుట్టించండి. దేవా దేవా కరుణించండి. కనికరా సంపన్నుడా మీ గొప్ప రక్షణతో అలంకరించండి, ఆనందింపచేయండి, ఉజ్జీవం దయచేయండి. మీరే మమ్మల్ని సంధించి మాట్లాడమని మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఈ ప్రాంతాన్ని, ప్రజలను, ప్రదేశాన్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుకు స్తోత్రాలు. ప్రభు పేరట ప్రియులైన మీకు హృదయపూర్వక వందనాలు. ఏమనుకోవద్దు, టైం దాటిపోయింది. 9 క్లోజ్ చేసేయాలి. మీ టైం చెప్పండి, నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీ టైం చెప్పండి. 8:30. పాటలు పాడొచ్చు, అందరం మంచిది. కానీ మనం ఆయన వాక్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మీటింగ్స్ అంటే ఏదో కృతజ్ఞత కూడికంటే ఏదో 4 పాటలు పెట్టుకొని, ఏదో చెప్పుకొని, ఏదో భోజనం చేసుకొని వెళ్ళిపోవటం కాదు. దేవుని వాక్యానికి మనం స్థానం ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది విలువ తెలియని వాళ్ళకి మీటింగ్స్ పెట్టినా కూడా ప్రయోజనం లేదు ఎక్కడ కూడా. చాలా దగ్గర నేను దుఃఖపడతాను, కుటుంబం వాళ్ళు ఉండరు అసలు ప్రేయర్లో. ఎవరు ఉండరు అంటే చుట్టాలను పిలుచుకొని, వాళ్ళని పిలుచుకొని ఏదో కొద్ది భోజనాలు పెట్టుకోవటానికి ఇది చూడడు దేవుడు. ఎప్పుడు ఇది చూడడు. దేవుడు ఏం చూస్తాడు?
దేవుడేం చూస్తాడు? నా బిడ్డలలో ఓ ప్రత్యేకమైన నూతన అనుభవం కావాలి, నూతన జీవితం కావాలి, నూతన మార్పు కావాలి. దేవుడు కోరేది అది. కానీ నైవేద్యం దేవునికి కావాల్సిన అవసరం లేదు కదా. నైవేద్యం, ఆహారం దేవునికి అసలు అక్కర లేదు. దేవుడు కోరేది ఏంటంటే మానవ జీవితాన్ని, మానవ హృదయాన్ని. అది లేకపోతే ఎన్ని కృతజ్ఞత కూడికలు, ఎన్ని మీటింగులు పెట్టుకున్నా అది మనుషుల మెప్పు కోసం తప్ప ఇంకేమీ లేదు. అది మనుషులను తృప్తిపరచడానికి మనం కాదు కదా, మనుషులను తృప్తిపరచడానికి కాదు, దేవుని మాత్రమే మహిమ పరచటానికి మనం ఉండాలి. ఇది చాలా అవసరం అండి. మంచిది. తిరిగి మనం వాక్యంలోకి మనం వెళదాం, వాక్యానికి స్థానం ఇద్దాం. ఎందుకంటే వాక్యము నిరంతరం ఉండేది, వాక్యము నిత్యము నిలిచేది. వాక్యమే లేకపోతే మనకు బ్రతుకు లేదు, మనుగడ లేదు. వాక్యమే లేకపోతే మనకి నిత్య జీవం అసలే లేదు. ఆ సత్యం తెలుసుకోవట్లేదు ప్రజలు. రండి, ఈ కుటుంబం పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా, అది వారు చెప్పాలి సాక్ష్యం. ఇటీవల కూడా ఓ పరిస్థితులు కూడా చూసాం. దేవుడే అద్భుత కార్యం చేశారు. ఈ మాట చదవండి, మీకు బాగా నోటెడు. కీర్తనలు 103వ అధ్యాయం కదా, బాగా పరిచయమైన వాక్యం. రాజు పలికిన మాట, యూదారాజు దావీదు మహారాజు మానవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ పలికిన మాట. దేవుడు మానవులకి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మాట చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును, పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా నుంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, మీ దయగల సన్నిధి ఇవ్వండి. మాట్లాడుతున్న మీ సేవకును బలపరచమని, ఆత్మతో నింపి కార్యం చేయమని యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రాజైన దావీదు మహారాజు ప్రభు మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రభు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు మానవుని జీవితంలో చేస్తున్న ఆ కార్యాలను ఈ రాజు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, అవి తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అవి మర్చిపోయే విషయాలు కాదు, మర్చిపోయే విషయాలు కాదు. ఇటీవల యెషయా విషయంలో కూడా నేను ఫోన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, అన్న ఈరోజు జస్ట్ ఆ ప్లేట్ మోకాల నుంచి వర్క్ చేస్తున్నప్పుడు వర్క్లో మోకాలు పైన చిప్పట టచ్ చేసి వెళ్ళింది. అది ఎప్పుడూ లేనిది. నేను లోనికి వెళ్ళాను ఆ రోజు, వెళ్ళి వర్క్ చేస్తున్నాను. అదే నా పైన పడితే నేను అక్కడే ముక్కలు అయిపోయేవాడిని అన్నాడు. నాకు వచ్చిన ఆన్సర్ తన నోటి నుంచి. అది స్పాట్ అక్కడే నేను ముక్కలు అయిపోయేవాడిని అన్న. కానీ దేవుడు ఎలా తప్పించాడంటే, ఆ ప్లేట్ అలాగా స్పీడ్గా వెళ్ళి తన మోకాలు చిప్ప టచ్ అయ్యి వెళ్ళిపోయింది.
అంటే ఇక్కడ దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడంటే మామూలు అవకాశం ఇవ్వలేదు. దేవుడు మామూలు అవకాశం ఇవ్వలేదు. ప్రతిసారి దేవుడు మనపై అంత కృప చూపుతూ ఉంటాడనమాట. ప్రభు అంత కృప చూపుతూ ఉంటాడు. అంత భద్రత కూడా ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉంటారనమాట. అంటే దేవుడు తనని ఇంకా భూమి మీద నంబర్ ఆఫ్ టైమ్స్ దేవుడు అవకాశం తన కుమారుడికి ఇస్తూ వచ్చాడనమాట. ఆ రోజు కూడా జరిగిన సంఘటన అదే. దేవుడు అతన్ని నిజంగా మామూలుగా తప్పించలేదు. అంటే ఆ వర్క్ ఫీల్డ్ కూడా అలాగుంటుంది, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆ ప్రమాదాలన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తూ వచ్చినందుకు నిజంగా దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. తన జీవితంలో మాత్రమే కాదు, కానీ ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా ప్రభు ఎన్ని పర్యాయాలు, ఎన్ని సందర్భాలు, ఎన్నిసార్లు దేవుడు మనకి సహాయం చేస్తూ వచ్చారో, ఎన్ని పర్యాయాలు ప్రభు సహాయం చేస్తూ వచ్చారో, ఇవన్నీ కూడా కూర్చున్న మనమే కానీ, ఆహ్వానించిన కుటుంబమే కానీ, వారి పిల్లలే కానీ, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ కీర్తనలో విషయాన్ని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నీ దేవుని సన్నుతించుము అంటాడు. నీ దేవుని సన్నిధించుము. నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు మరువద్దు. చాలా పర్యాలు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన చేసిన మన జీవితాల్లో ఉపకారాలు ఎన్నో. అందుకని ఇందాక ఒక పాట విన్నాం. ఎన్ని స్తోత్రాలు చెల్లించాలంటే కోటి 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 కంటిన్యూషన్ అవుతుంది ఆ సాంగ్లో. ఎన్ని స్తోత్రాలంట చెప్ప సఖ్యము కానీ ఆ స్తోత్రాలు ఎన్ని చెల్లించినా కూడా ప్రియరక్షకునికి మనం రుణస్థులమే, ప్రభువుకు మనం రుణస్థులమే. ఎందుకంటే ఆయన అన్ని ఆపదల నుంచి, అన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తూ వస్తున్నందుకు ఆయనకు మనం కృతజ్ఞులై జీవించాలి, స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. రండి, ఈ రాత్రి మనము ప్రవక్త అయిన ఇర్మియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించిన లేఖనంలోనికి వెళ్ళినప్పుడు ఆ మాట మనం గుర్తు చేసుకోవచ్చు. ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయం 40 వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 657 పేజీ నంబరు 32వ అధ్యాయం 40 వచనం చదువుతున్నాం మనం ఇప్పుడు. దయచేసి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, మనసులో పెట్టుకుందాం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. అందరు రిపీట్ చేద్దాం మరలా. నేను చదువుతాను, నాతో మీరందరూ ఏకీభవించండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను.
ప్రభుకి స్తోత్రం. ఈ రాత్రి మనము దేవుని లేఖనములో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు తన పిల్లల పట్ల ఓ వడంబడిక చేస్తూ ఉన్నారు, లేకపోతే నిబంధన లేక ప్రమాణం. దేవుడు మాట ఇస్తున్నారు, మాటను నెరవేరుస్తారు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఆయన మామూలు వ్యక్తి కాదు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. కనుక దేవుడు తన ప్రజలతో జ్ఞాపకం చేస్తున్నాను, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. దేవుని ఉద్దేశం ఏంటంటే తన పిల్లలను మేలుతో తృప్తిపరుస్తానని ఆయన ఉద్దేశం. దేవుడు తన పిల్లలను మేలుతో సంతోషపరచాలని, దేవుడు తన పిల్లలని ఆనందింపచేయాలని, దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించాలని, దేవుడు తన పిల్లల్ని దీవించాలని, దేవుడు తన పిల్లల్ని అభివృద్ధిపరచాలని, దేవుడు తన పిల్లల్ని సంతోషంగా ఉంచాలన్నది అనాదిలో ఆదాము నుంచి దేవుడు చేసిన ప్రమాణం, సంకల్పం. అది ఆదాము నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చిన విషయాలవి. కానీ దేవుడు చేస్తున్న మేళ్ళు మన జీవితంలో మనం పొందుకుంటూనే ఉన్నాము. మేళ్ళు పొందుకుంటూ ఉన్న మనము తిరిగి దేవుని బాధపరచటం ఎంతవరకు న్యాయం? ఎన్నో పాటలు పాడారు ఇప్పటిదాకా మేలు చేసే విషయంలో కానీ, దేవుడు ఉపకారాలు చేసిన విషయంలో కానీ, దేవుడు చేసిన సహాయ విషయంలో కానీ, దేవుడు దీవించిన విషయాల్లో కానీ ఎన్నెన్నో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పాటల ద్వారా కూడా మనం స్తుతిస్తూ వచ్చాం. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు. అంటే ఈ మాట దగ్గర కొద్దిగా ఆలోచిస్తే, అంతకుముందు దేవుడు మేలు చేశారా? మానకుండానట్లంటే అంతకుముందు ప్రభు ఏమైనా మేలు చేశారా? మేలు చేశారు కాబట్టి దేవుడు మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నారు, నేను మేలు చేశాను, మీరు నాకు కీడు చేశారు. అర్థమైందా మీకు విషయం? నేను మీకు మేలు చేస్తూనే వచ్చాను, అయితే మీరు నాకు కీడు చేస్తూ వచ్చారు. అందుకనే దేవుడు అక్కడ బాధపడ్డాడు అన్నమాట. దేవుడు ఐగుప్తు దేశములో బానిసత్వములో బ్రతుకుతూ బహు దుఃఖాక్రాంతులై మూలుగుచు, భరించలేని బాధలు, సహించలేని బాధలు, వాళ్ళు పెడుతున్న శ్రమలు వీరు భరించుకోలేక దేవుని దగ్గర అయ్యో మేము శ్రమలు తట్టుకోలేక తాళలేక మొరపెట్టుచున్నామని మొరపెడితే దేవుడు వారిని కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు అర్థమైంది విషయం? దేవుడు వారిని కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు తన ప్రజలను. వారెవరో తెలుసా? దేవుని ప్రజలు. ఎవరంట? దేవుని ప్రజలు. నీవు నేనెవరు? మనమెవరము? అటు ఇటు తిరుగుతున్నాను. మనం ఎవరమ్మా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12 ప్రకారం లేఖనం ఇలాగ చెప్పింది, తన్ను ఎందరు అంగీకరించరో అనగా దేవుని అనగా తన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తనను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి, అనగా యేసు ప్రభు నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అధికారం అనుగ్రహించిన దేవుడు. నీవు నేను దేవుని పిల్లలమే. నీవు నేను దేవుని పిల్లలమే. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని మనము ప్రభువుగా అంగీకరించిన వారు, దేవుని పిల్లలుగా ప్రత్యేకించుకున్నవారు. ఈజిప్ట్ దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలే,
కానీ వారి కష్టకాలమందు దేవునికి వారి కన్నీటితో మొరపెట్టారు. అయ్యో మేము తాళలేకపోతున్నాం ఈ శ్రమలకి. వారు ఏడ్చారు. కానీ దేవుడు వారి కన్నీరుని జ్ఞాపకం లోనికి తెచ్చుకున్నాడు. మన జీవితాల్లో ఎన్నిసార్లు అలాంటి దుఃఖ పరిస్థితిలో మనం కన్నీరు కార్చాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని. దేవుడు మేలు చేశాడు, కానీ మనము మేలుని మర్చిపోతూ వచ్చాం. మేలును సెకండ్ టైం, రెండోసారి కూడా దేవుడు వాళ్ళని వాగ్దాన దేశములోనికి తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించు ఆశీర్వదింపబడిన భూమిలోనికి తీసుకొచ్చి వారిని అంతగా దీవించి, అంతగా మేలు చేసి, అంతగా ఆశీర్వదిస్తూ వచ్చినప్పటికి కూడా ఆ మేలును వారు ఏం చేశారంట? మర్చిపోయారు. ఆ మేలును వాళ్ళు మర్చిపోయారు. ఈసారి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళని బబులోను రాజుకు అప్పగించేశాడు. నెక్స్ట్ టైం ఎవరిని అప్పగించేశాడు? బబులోను రాజు నెబుకద్నెజరుకి అప్పగించేశాడు. ఇప్పుడు నెబుకద్నెజరు దగ్గర ఏం చేస్తున్నారంటే ఏడవటం మొదలేశారు. మరలా ఏడవటం మొదలేశారు. నేను అక్కడ అధ్యయనం చేస్తున్న ఆ ముందు చదివితే మీకు తర్వాత తెలుస్తాయి విషయాలు. నేనంతా మీకు చెప్పటానికి ఇది సమయము చాలదు గనక. దేవుడు వారి జీవితంలో అన్ని మేలు చేస్తే చివరికి వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆలయములోనికే ఆరాధింపదగినవి, ఆరాధించేవి అక్కడ లేకుండా చేసి పెట్టారు. అంటే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైపోయారు, నిజమైన దేవుని విడిచిపెట్టేశారు. అంటే దేవుడు వారిని నంబర్ ఆఫ్ టైమ్స్, దేవుడు మన జీవితాల్లో ఎన్నో పర్యాయాలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో సమయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినప్పటికి కూడా సరే అండి. చూడండి, బబులోను దేశంలో వాళ్ళు ఎందుకు చెరకొని పోయారు? షడ్రక్, మేషక్, అబెద్దుగో, దానియేలు, ఎజ్రా, నెహేమియా, మొర్దెకై, ఎస్తేరు వీళ్ళంతా ఎందుకు కన్నీరు కారుస్తూ వచ్చారంటే దేవుడు చేసిన మేలును మేము మర్చిపోయాము, దేవుడు చేసిన ఉపకారాలు మేము మర్చిపోయాము. దానియేలు కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. అయ్యో నా పితరులు పాపము చేశారు, అయ్యో నేను కూడా పాపము చేశాను, ఏడుస్తూ వచ్చాడు ఆయన. నిజంగా దానియేలు జీవితం చూస్తే ఆయన నీతిమంతుడండి. ఎలాంటి వాడు? ఆయన నీతిమంతుడు, దేవుని పట్ల మంచి నమ్మకస్తుడు, దేవుని పట్ల మంచి ప్రార్థనాపరుడు, ముమ్మారు మోకరించి ప్రార్థన అనుభవం కలిగిన మంచి పరిశుద్ధుడు, మంచి నీతిపరుడు, యథార్థంగా బ్రతికేవాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అయ్యో నీ మేలులు పొందుకొని కూడా మేము ఏమైపోయాం, నిన్ను మేము దుఃఖపరిచాం, అందుకే నీవు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు? ఇప్పుడు సెకండ్ టైం ఎక్కడికి తీసుకొచ్చాడంట? బబులోనుకి తీసుకుని వెళ్ళిపోయాడు, ఈడ్చుకొని వెళ్ళిపోయాడంట. ఎలా తీసుకెళ్ళిపోయాడు బబులోనికి? అంటే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు, దేవుడు మనకి కృప చూపుతున్నప్పుడు, దేవుని కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కూర్చున్న నీవు, వింటున్న మనము, నిలిచిన నేను, దేవుని కృపను మనము తృణీకరిస్తున్నావేమో, దేవుని కృపను మనము లెక్కలేనితనంగా చేస్తున్నామేమో. యుగమందు మనకు బుద్ధి కలుగుటనుకు దేవుడు దృష్టాంతమందున్న సంగతులు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. వారు కష్టకాలం మొరపెట్టినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మేలు చేసిన దేవుడు, ఐగుప్తులో సంహారకు నుంచి తప్పించిన దేవుడు, ఐగుప్తు నుంచి బయటికి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి బయటికి తీసుకొచ్చిన దేవుడు, ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత 40 సంవత్సరాలు షట్టు చెనక్కుండా, బట్టలు నిలక్కుండా, చెప్పులు అరక్కుండా, ఆకలి కలిగించకుండా, ఏ లోటు లేకుండా దేవదూతల ధాన్యం ఇచ్చి, దేవదూతల భోజనం ఇచ్చి వాళ్ళని తృప్తిపరుస్తూ వచ్చిన దేవుడు చివరికి వాడు చేసింది ఏంటండి? దేవునికి ఏం చేశారంట? అంత తిని కూడా, అంత ఆశీర్వదింపబడిన భోజనం తిని కూడా చివరికి వాళ్ళు చేసింది ఏంటంటే సణుగులు
తిరుగుబాటు, వ్యతిరేక్తత, దేవుని ఆత్మను దుఃఖపరచుట. దైవజనుడైన మోషే ఎందుకు అంత బాధతో బండని కొట్టాడు అంటే, వీళ్ళు పెట్టిన చెప్పండి మేలు పొందుకుంటూ, అద్భుతాలు దేవుడు చేసిన కార్యాలు చూస్తూ, దేవుడు చేసిన మేలు పొందుకుంటూ కూడా దేవదేవుని మీద వారు తిరుగుబాటు స్వభావాన్ని తీసుకొని రావటం వల్ల జరిగింది అక్కడ ఆ విషయం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు? జ్ఞాపకాలకు వస్తున్నాయా? నీ జీవితంలో ఆ విషయాలు మనసులోకి తీసుకొస్తున్నావా? సో అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు వాళ్ళకి మేలు చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు ఆ భూమికి చేరిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆలయమైన యెరూషలేము మందిరములోనికి ఏం తీసుకొచ్చి పెట్టారంట? ఏం తీసుకొచ్చి పెట్టారు? దేవునికి ఇష్టము లేనివి తీసుకొచ్చి పెట్టారు. దేవుని ఆలయంలో ఏం తీసుకొచ్చి పెట్టారండి? దేవునికి ఇష్టము లేనివి తీసుకొని వచ్చి పెట్టారు. దేవుని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే కార్యాలు చేయటం తీసుకొచ్చి పెట్టారు. దేవదేవుని బహుగా దుఃఖపెట్టారు. ఈ రాత్రి అది యెరూషలేము దేవుని మందిరం. నీ హృదయం అనే ఆలయములో ఏమున్నాయి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి మాట్లాడుతుంటారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే మీ హృదయంలో ఎవరుండాలని మాట్లాడుతున్నాడు? మీరు దేవుని ఆలయం మర్చిపోవద్దు. ఆ విషయం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? అయ్యో, ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వానిని పాడు చేయి. ఎందుకు వాళ్ళని నెబుకద్నెజరు రాజుకి దేవుడు అప్పగించాడంటే, ఎందుకు దేవుడు వారిని నెబుకద్నెజరు రాజుకి అప్పగించాడంటే, వారు దేవుని ఆలయమును పాడు చేసేసారు. దేవుని ఆలయములో దేవుని ఆరాధించవలసిన క్రమమును వారు విడిచిపెట్టేశారు. దేవుని ఆరాధించే విధానం విడిచిపెట్టారు. వారి ఇష్టానుసారమైనవి తెచ్చిపెట్టుకొని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. ఆరాధన అయితే మానలేదు కానీ వారు ఆరాధించేది నిజమైన ఆరాధన కాదు. సత్యం మీకు తెలుసా? వాళ్ళు ఆరాధించేది నిజమైన ఆరాధన. ఈ మధ్య ఇదే జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలం ఇదే జరుగుతూ వచ్చింది. దేవుని ఆరాధించే విధానం విడిచిపెట్టేశారు. దేవుడు ఆత్మస్వరూపం అనేది మర్చిపోయారు. దేవుడు ఆ రోజే వాళ్ళతో చెప్పాడు, ఆకాశమందైనను, భూమి ఎందైనను, భూమి క్రిందైనను, జలముల ఎందైనను ఏ రూపమును మీరు, మనకు బాగా తెలుసు వాక్యం, చేసుకొనకూడదు, వాటిని పూజింపనకూడదు. ఏది క్రైస్తత్వం? ఏమైపోయింది క్రైస్తత్వం? ఎవరిని ఆరాధిస్తున్నాం? దేవుడున్నాడు అక్కడ నీ ఆరాధన దగ్గర దేవుడున్నాడా? ఏం తెచ్చిపెట్టావు? ఏమేమి రూపాలు వచ్చాయి? ఏమేమి తీసుకొచ్చి పెట్టుకున్నావు? ఆ రోజు యెరూషలేములో నుంచి వారిని వెళ్ళగొట్టడానికి ఆ రోజు బబులోను రాజు రాయి తీసి బంగారం కరిగించి కాల్చి మందిరపు గోడలు కూడా కాల్చి వాళ్ళందరినీ ఈడ్చుకొని వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని ఆలయమును పాడు చేశారు. దేవుని ఆలయములో ఆరాధించవలసిన ఆ యాజక ధర్మం వారు విడిచిపెట్టారు. యాజకుల్ని దుఃఖపరిచారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. నేటి క్రైస్తత్వం కూడా అలాగే ఉంది. ఇప్పుడు నేటి క్రైస్తత్వం అలాగే ఉంది. ఆచారాలు భక్తి. ఏ భక్తికి వెళ్ళిపోయిందంట? సేవకులు కూడా అలాగైపోయారు. ఆచారాల భక్తి. ప్రజలు కావాలి కదా. ఎవరు కావాలి? మందిరాలకి ఎవరు కావాలి? ప్రజలు కావాలి కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించవలసిన అవసరత లేదు వాళ్ళకి.
ఎందుకంటే వాళ్ళు పోషింపబడాలి. జాగ్రత్త, దేవుని ఆలయమును పాడు చేయువాని నేను పాడు చేస్తాను. దేవుని ఆలయమును పాడు చేయువాన్ని నేను పాడు చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గద్దిస్తూ వచ్చాడనమాట. అక్కడ పౌలు గారితో మాట్లాడుతూ, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేస్తాను. అర్చన ఆచారాలు, వ్యర్థమైన ఆరాధనలు, కేకులు, కట్టింగులు ఉన్నాయి బైబిల్లో. మీరు బైబిల్ చదివేవాళ్ళేనా? కేకులు, కటింగులు ఉన్నాయి బైబిల్లో? ఉన్నాయా చెప్పండి, నేను చెప్తున్నాను. ఉన్నాయా? మీరు నన్ను రాళ్ళతో కొట్టినా పర్లేదు. స్టెఫన్ రాళ్ళతో కూడా చంపారు, ఇప్పుడు చంపర్లని కూడా చెప్తున్నాను. బైబిల్లో ఈ కటింగులు ఉన్నాయా? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాడు దురాత్మ? ఎవరు ఏర్పాటు చేసి? అన్యరాజులు చేసినవి ఇవి. ఎవరు చేశారంట? అన్యరాజులు. హేరోదు చేశాడు. ఎవరు చేశారు ఇవి? అన్యరాజులైన నీమ్రోదు చేశాడు. అన్యరాజులు చేశారు. అన్య ఆచారాలు ఎక్కడికి తెచ్చిపెట్టారు? ఎక్కడికి తెచ్చిపెట్టారు? పరిశుద్ధాత్మతో సత్యముతో ఆరాధించవలసిన దేవుని మందిర ఆవరణములోకి తెచ్చిపెట్టేశారు. దేవుని మందిర ఆవరణములోని తీసుకొచ్చి దేవునికి రావలసిన మహిమను అపవాది దొంగిలిస్తూ వచ్చాడు. ఎందుకు వారు ఆ స్థితికి వెళ్ళిపోయారు? ఎందుకు బబులోని చెరకు వెళ్ళిపోయారు? ఎందుకు బబులోన్లో మరలా వారు ఏలటం మొదలేశారంటే, వారు దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయి మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని ఎంచుకొనుచు దేవుని వ్యర్థంగా ఆరాధించటం కొనసాగిస్తూ వచ్చారు. ఈయనేంటంటే ఈ ఫాస్టర్ కేకుల గురించి చెప్తారంటారు. ఈ మధ్య జరిగింది అదే, సంబరాలన్నీ కూడా ఈ మధ్య జరిగింది అదే. దేవునికి ఇష్టం లేనివి మనుషుల్ని సంతోషపరిచేయి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేయి, దేవుని వాక్యానుసారంగా జీవించలేని పరిస్థితులు అవి. తిరిగి బబులోను దేశంలో జరిగింది ఏంటంటే, వాళ్ళు తిరిగి ఏడవటం మొదలేశారు. ఏం చేశారంటే, వాళ్ళు తిరిగి ఏడవటం మొదలేసి అప్పుడు ప్రవక్త అయిన ఇర్మీయాతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ వచ్చాడనమాట. 32వ అధ్యాయం 40లో మాట్లాడుతున్నాడు. ఏమంటే, నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు దేవుడు వారిపై ఏం చూపాడంటే, ఇప్పుడు దేవుడు వారిపై ఏం చూపించాడు? ఈ మాట మనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం మనం చదివితే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుడు వాత్సల్యత కలిగిన వారు. మానవుడు చేసిన తప్పిదనముల దగ్గర, మానవుడు చేసిన పొరపాట్ల దగ్గర, మానవుడు తిరిగి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మరలా వారిపై వాత్సల్యత చూపించేవాడు. వాత్సల్యత చూపించేవాడు. దేవుడు కనికరము చూపించేవారు. అందుకే దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు, వాళ్ళతో ఒక నిబంధన చేస్తూ ఉన్నారు. దేవుడు వారితో జ్ఞాపకాలు చేస్తూ ఉన్నాడు. ఆ మాట రిపీట్ చేస్తూ ఉందాం మనం. ఇర్మీయా గ్రంథంలో, ఇర్మీయా, నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు, అయ్యో ఎన్నో పర్యాయాలు నీకు నేను మేలు చేశాను, అవి నీకు గుర్తున్నాయా? గుర్తు చేస్తున్నాడు ప్రభు ఇక్కడ ఆ ప్రజలకి, కూర్చున్న మనకు కూడా. నేను వారికి మేలు చేయట మానకుండానట్లు. అంతకుముందు మేలు పొందేమా లేదా? అంతకుముందు మేలు పొందుకున్నామా లేదా? అందుకే ప్రభు అంటాడు, నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు. అంటే ఆయన ఎప్పుడు మేలు చేయాలనే, అనుదినం ఆయనకు వాత్సల్యత పుడుతూనే ఉంది. తన బిడ్డలు కరుణించాలని, తన బిడ్డలు క్షమించాలని, తన బిడ్డలను రక్షించాలని, తన బిడ్డల్ని తన వారిగా ఉంచాలని, తన బిడ్డల్ని తన స్వాస్థ్యమునకు వారసులుగా చేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ప్రభు చేసిన మేళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మర్చిపోతున్నారు. అందుకే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు. అంటే ప్రభు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు,
కానీ నీవు వాటిని దూరం చేసుకుంటున్నావు. వాటిని నీవే దూరం చేసుకుంటున్నావు. అంటే ఒక రకంగా ఆలోచించవచ్చు, ఈ భూ సంబంధమైన ఈ మేలుతో నువ్వు తృప్తి పడతావేమో. ఆ తృప్తి పడు, నో, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ నిత్యత్వం నీకు లేదు, పరలోక రాజ్యం నీకు లేదు. నిత్యత్వం లేదు, దేవుని రాజ్యం నీకు లేదు. దేవుని రాజ్యానికి నీవు వారసుడుగా ఉండాలంటే, దేవుని రాజ్యానికి నీవు వారసుడుగా ఉండాలంటే దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడి జీవించాలి. దేవుని మాటకి విధేయుడై ఉండాలి, విధేయురాలై ఉండాలి. నీ ఆచారాల అలవాట్లు, నీ ఆచారాల భక్తులు భూమిని మాత్రమే సంతోష పరిచేయి, కానీ పరలోకముల ఆనందాన్ని కలిగించేయి కాదు. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనలు పరలోకాన్ని సంతోష పరిచేయి కాదు, ప్రజలను మాత్రమే సంతోషపరిచేయవి. ప్రజలను మాత్రమే సంతోషపరిచేయి. అందుకే పరలోకానికి అందరూ వెళ్ళరు, అన్ని సంఘాలు వెళ్ళవు, అందరూ వెళ్ళరు పరలోకానికి. పరలోకానికి వెళ్ళేది ఎందుకంటే కొద్దిమందే. బైబిల్ తీసుకున్న వాళ్ళు, ఆరాధన చేసే వాళ్ళంతా పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళేది ఎంతమంది అంట? కొద్దిమందే. ఆ కొద్దిమంది ఎవరంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నవారు, ఆయన ఆజ్ఞను గాయకుని జీవించిన వారే పరలోక రాజ్యం. మరి వీళ్ళంతా ఏమైపోవాలి? ఈ జనవరి 1 చేసుకున్న వాళ్ళు, ఈ క్రిస్టమస్ చేసుకున్న వాళ్ళు, ఈ కేకులు కటింగ్ల వాళ్ళు, ఈ గొడవంతా, వీళ్ళంతా ఏమైపోవాలి? వీళ్ళంతా పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే ఆయన సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకున్నవారే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియమ నిష్టలు కలిగి జీవించిన వాడే, దేవుని వాక్యానుసారముగా బ్రతికి కొనసాగిన వాడే పరలోక రాజ్యానికి వారసుడవుతాడు. కనుక పితృపారంపరమైన ఈ ఆచారాలతో, నీ ఇష్టానుసారమైన భక్తితో చేస్తే ఈజిప్టు పరిస్థితి, బబులోను పరిస్థితి. కానీ దేవుడిప్పుడు ఇకనైనా మారండి, మనసు త్రిప్పండి. దేవుడు అంటున్నాడు, అనుదినము నాకు మీ ఎడల నూతన వాత్సల్యత పుట్టుచున్నది. ఇకనైనా మీ మనసు మార్చుకోండి. నేను మీకు మేలు చేయాలని, ఏం చేయాలనంట? ఆ మాట రిపీట్ చేసుకుందాం మనం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఓ నిబంధన చేస్తున్నాడు ప్రభు నీతో, దాన్ని నిత్యమైన నిబంధన. ఆ నిబంధన నెరవేర్చడానికి వచ్చినారు క్రొత్త నిబంధనగా ఈ లోకానికి. ఎవరు? సర్వలోక సృష్టికర్త శరీరాన్ని ధరించి లోకరక్షకునిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఓ ఒడంబడిక నీతో ఓ వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీతో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మధ్యకాలం తరచుగా మనం వింటున్న వాక్యాలు అవి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా, చెప్పండి, యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. చూడండి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ నాలో ఒక ఏది హ్యాపీ చెప్పుకుంటున్నాం, కాపీ చెప్పుకుంటున్నాం. ఏది బ్రతికి మారిందా? జీవితం మారిందా? సంవత్సరాలు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నీ ఆవిష్కారాన్ని పొడిగిస్తూ ఉన్నాడు, నీకు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నారు ప్రభు. సంవత్సరాలు జరుగుచుండగా, వాక్యం సపోర్ట్ చేయండి మీరు, నీ కార్యము నూతన పరచుము. ఎక్కడ జరగాలి? నీ కార్యం ఎక్కడ జరగాలి? ప్రభు కార్యం ఎక్కడ జరగాలి? నీ హృదయంలో జరగాలి. ఆ చర్చిలో కాదు, ఆ గొడవల్లో కాదు. ఎక్కడ జరగాలి?
నీ హృదయంలో నీ బ్రతుకు మారకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చి ప్రయోజనం ఉంది చెప్పండి? నీ జీవితంలో మార్పు లేకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చి ప్రయోజనమే ఉంది? కనుక సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. నీ కార్యము నాలో నూతనపరచు ప్రభువా. అడుగుతావా దేవుణ్ణి? నీ కార్యము నాలో జరిగించు ప్రభువా. అయ్యో నీ ఆశ్చర్య కార్యం నా పట్ల జరిగించు ప్రభువా. అయ్యో నీ కుమారునిగా బ్రతుకుటానికి నాలో ఒక కార్యాన్ని జరిగించు. ఆయన అవకాశం ఇస్తున్నాడు మానవుడైన నీకు. యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ వచ్చాడు. యెహెజ్కేలు ప్రవక్తతో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 36వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఏమడుగుతున్నారు? ఆత్మతో ఏం మాట్లాడిస్తున్నారు ప్రవక్త ద్వారా? ప్రజలతో ఏమంటున్నారు? 36వ అధ్యాయం 26వ వచనంలో నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన కార్యము నాలో జరిగించు. నూతన కార్యం జరగాలంటే నీలో ఏం మార్పు రావాలి? నీలో ఒక నూతన హృదయాన్ని నీ జీవితంలో ఓ మార్పు చూడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏమైనా మారిందా? ఎప్పుడు మారాలనుకున్నారు? కొంతమంది ఈ నియమాలు పాటిస్తూ ఉంటారు. డిసెంబరు 31 నుంచి నా లైఫ్ ఏమైపోద్దంట? ఇవన్నీ ఉత్తత్వ మాటలు నమ్మకండి. ఇలాంటి వాళ్ళు చాలామంది చేశారు. బాప్తీస్వాలు తీసుకున్నారు, బారులో తిరుగుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం కాదది. దైవ చిత్తానుసారమైన దుఃఖంలోన జరగలేదు అక్కడ. ఆచారాల భక్తి, అలవాటు సంబంధమైన పరిస్థితులు, ఆ రోజే తీర్మానాలు, ఆ రోజే ప్రమాణాలు, బలవంతమైన ప్రమాణాలు, బలవంతమైన బాప్తీస్వాలు, ప్రజల గుర్తింపు, ప్రజల్లో లెక్కింపు, ప్రజల కోసం, సంఘం కోసం జాగ్రత్త. దేవుని రాజ్యం కావాలి మనకి. ఏం కావాలంట? దేవుని రాజ్యం కావాలి. అందుకే అంటాడు, సంవత్సరాలు జరుగుతున్నాయి, ఓ కార్యం నీలో జరగాలి. ఏం కార్యం? నూతన హృదయం నీలో కావాలి. దేవుడు అది ఇష్టపడుతున్నాడు. నీ హృదయం మార్చుకోకుండా, నీ హృదయం దేవునికి ఇవ్వకుండా, నీ హృదయంలో దేవునికి నివాసం ఇవ్వకుండా ఆరాధించే ప్రయోజనం ఉంది, ప్రార్థన చేసే ప్రయోజనం ఉంది, మనుషులు కల్పించిన పద్ధతులు చేసి ప్రయోజనమే ఉంది. కనుక దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడు. నీలో ఒక నూతన కార్యము చూడాలి. నీలో ఒక నూతన హృదయాన్ని నేను చూడాలి. ఏం చూడాలంట? నూతన హృదయాన్ని నేను చూడాలి. నీలో నూతన స్వభావాన్ని నేను చూడాలి. ఏం చూడాలని ఇష్టపడుతున్నాడు ప్రభు? నూతన క్రియలు చూడాలి, నూతన కార్యం చూడాలి, నూతన హృదయాన్ని చూడాలి. మారిందా? ఏంటి? ఏం మారింది? కనీసం మాట అయినా మారిందా? మారు మనసు పొందావా? మారు మనసు పొందారా మీరు? మారు మనసు పొందితే ఏం మారుతాయి? మారు మనసు పొందితే మారు మనసు తగిన క్రియల సంభాషణ మారుద్ది. మన లాంగ్వేజ్ మారిపోద్ది, మన పదజాలం మారిపోద్ది. చూడండి, నేను పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాను అంటారు, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే మాటలు నోటి నుంచి మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే రియల్ హోలీ స్పిరిట్ కాదు లోనుండేది. అసలైన పరిశుద్ధాత్మ దేవుని నివాసం కాదు ఉండేది. భ్రమపరుచు అపవిత్ర ఆత్మ నివాసం చేసి క్రైస్తవులని చెప్పుకుంటూ దేవుని ఆలయాలకు వెళ్తూ దేవుని ఆత్మను దుఃఖపరిచే పరిస్థితులు. జాగ్రత్త సుమా, నీలో నూతన కార్యం చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీలో నూతన హృదయాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. నీలో నూతన స్వభావాన్ని చూడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మార్చుకో, మారు మనసు పొందు. మాట్లాడుతున్నాడు లేఖనములో జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియ దేవుని పిల్లలారా,
తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారిని ప్రేరేపిస్తూ మాట్లాడుతున్న వచనం ఏంటంటే నూతన స్వభావం అంటాడు. అక్కడ దేని ద్వారా? పరిశుద్ధాత్మదేవుని ద్వారా. నీళ్ళు ఏ స్వభావం రావాలట? తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, వినండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఏమనుసరించి? నీతిని అనుసరించి. ఇటలీ పటాలం అనే పట్టణంలో ఓ నీతిపరుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? కొర్నేలి. ఆయన ఎలాంటి వారు? నీతిపరుడు, దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, ధర్మకార్యాలు చేసేవాడు, మంచి ప్రార్థనాపరుడు. దేవదూతలే దిగివచ్చి నీ ప్రార్థన ఆలకించారు. నీ ప్రార్థనలు ఎక్కడికి చేరాయట? దేవుని సన్నిధికి. ఎవరైనా? ఇటలీ పట్టణంలో ఉన్నది ఎవరైనా? ఓ శతాధిపతి నీతిపరుడు. నేను ఇప్పుడు అంటాను, ఆయనకి పరలోక రాజ్యం లేదంటా. నేను, మీరేమంటారు? ఆయనకి పరలోక రాజ్యం లేదంట. నేను ఎప్పటి వరకు పరలోక రాజ్యం లేదు? ఎప్పటి వరకు పరలోక రాజ్యం లేదంటే తాను ప్రార్థన చేస్తూ ఉండగా, తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. కానీ భూమి మీద ఏముంది? ఆయన నీతిపరుడే కాదా? నీతిపరుడే. మనం కూడా నీతిమంతులమే. నువ్వు నీతిపరురాలు కాదంటే ఒప్పుకోం, నువ్వు నీతిమంతుడు కాదంటే ఒప్పుకోం. ఎందుకంటే మన స్వచిత్తానుగా, మన సొంతగా కొన్ని మంచి పనులు చేస్తాం కాబట్టి మనకు మనం అనుకుంటాం, నేను నీతిమంతుడినే, నేను నీతిపరురాలనే. కొర్నేలు కూడా అలాగే అనుకున్నారు. వినండి, కొర్నేలు కూడా నీతిపరుడే, ధర్మకార్యాలు చేసేవారే. చెప్పండి. కొర్నేలు కూడా ఎలాంటి వాడంటే మంచి ప్రార్థనాపరుడే. కానీ అయినా పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్పించాడంటే, కొర్నేలు, నీ వెంటనే ఎఫే పట్టణానికి ఎవరిని పంపించమన్నావు? సీమోను, చర్మకారుడైన సీమోను ఇంట దైవజనుడైన పేతురు ఆ మేడగది మీద ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ. ఎవరున్నారట? దైవజనుడైన, దేవుని సేవకుడైన, అపోస్తుడైన పేతురు ఆ చర్మకారుని ఇంట ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? కొర్నేలుతో మాట్లాడుతున్నారు. వెంటనే మనుషులు పంపించి నీ ఇంటికి అతన్ని ఆహ్వానించు. ఎందుకంటే ఈ నీతిపరుడికి అవసరం ఆయన, ఈ ధర్మకార్యాలు చేసే ఆయనకు అవసరం ఆయన. చెప్పండి, ఈ మంచి ప్రార్థనాపరుడికి ఆయన అవసరమా? మీ దగ్గర ఆన్సర్ తీసుకోవాలి నేను. ఈ మంచి నీతిపరుడికి పేతురు అవసరమా? ఈ మంచి ధర్మకార్యాలు చేసి ఈ కొర్నేలికి పేతురు గారు అవసరమా? ఇతను ప్రార్థన చేస్తుంటేనే పరలోకానికి ప్రార్థన వెళ్ళిపోతుంది, అక్కడ దేవుడు ఆలకిస్తున్నాడు. పేతురు అవసరమా? ఆన్సర్ కావాలి మీ దగ్గర. పేతురు అవసరమా? నీతిపరుడికి పేతురు అవసరమా? ఈ నీతి మానవుని నీతి. కొర్నేలు నీతి ఎలాంటిది? మానవుని నీతి. మానవునికి సహజంగా కొన్ని నీతి గల పనులు మనం చేస్తూ ఉంటాం కదా. కానీ ఆ నీతి దేవుని నీతిని తృప్తి పరచలేదు. ఆ నీతి భూమి మీద మాత్రమే సంతోషపరిచే నీతి. నేటి క్రైస్తత్వం ఇలాగుంది. ఎలా ఉంది? మనం నీతిమంతులం, మనం ప్రార్థనాపరులం. చెప్పండి, మనం ధర్మ కార్యాలు చేసేవాళ్ళం. కానీ వీళ్ళకి మారు మనసు లేదు, వీళ్ళకి పాప క్షమాపణ లేదు, వీరికి రక్షణ అనుభవం లేదు. కనుక కొర్నేలికి ఎప్పుడైతే పేతురు గారిని ఇంటికి పిలిచారో, పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని ఎప్పుడైతే సువార్తమానం ప్రకటించారో,
కొర్నేలింటిలో దైవ చిత్తానుసారమైన దుఃఖము బయలుదేరింది. వారు పశ్చాత్తాపపడుతూ పాపములు ఒప్పుకోవటం ప్రారంభించారు. జీవార్థమైన మారు మనసు ఆ గృహంలో జరిగింది. ఆ ఇరుగు పొరుగు వారు వచ్చారు. అయితే నీతిపరుడికి అవసరం అంటే అవును అవసరం. భూమి మీద ఈ నీతి, భూమి మీద ఈ ధర్మకార్యాలు, భూమి మీద ఈ ప్రార్థన పరలోక రాజ్యానికి చేరవు. ఎప్పుడు పరలోకానికి రాజ్యానికి చేరతాయంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపములు ఒప్పింప చేసినప్పుడు. అంత నీతిపరుడని, అంత ధర్మకార్యాలు చేసిన వాడని, అంత ప్రార్థనా పరుడైనప్పటికి కూడా కొన్నేళ్ళలో జరిగింది ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం జరిగింది. రక్షణార్థకరమైన మారు మనసు వచ్చింది. అప్పుడు కొన్నేళ్ళు రక్షింపబడ్డారు. చెప్పండి, ఆయన ఇంటివారు రక్షింపబడ్డారు. ఈ సత్యాన్ని సంఘాలకి చెప్పడం అవసరం, ప్రజలకు చెప్పడం. ప్రజలు ఎక్కడ బ్రేక్ అయిపోతున్నారంటే, ఎక్కడ ఆగిపోతున్నారంటే, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, దురాత్మ పోయింది. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, రోగం పోయింది. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, కార్యం జరిగింది. దానికి రక్షణకి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు వాత్సల్యత చూపేవాడు. దేవుడు అనుదినము వాత్సల్యత చూపేవాడు. దేవుని రాజ్యానికి నీవు రావాలని దేవుడు కృప చూపుతాడు. దేవుడు స్వస్థపరచక మానడు, దేవుడు మేలు చేయక మానడు, దేవుడు వ్యాధిని స్వస్థపరచక మానడు, దేవుడు నీకు కీడు రాకుండా తప్పించే కార్యాలు చేయక మానడు. ఇవన్నీ భూమి మీద నీవు జీవిస్తున్నావు కాబట్టి నీకు అవసరం, అవి చేస్తాడు. అవి చేసినంత మాత్రాన నీవు మారు మనసు పొందామన్న భ్రమలో ఉంటావేమో. దురాత్మ నిన్ను భ్రమలోనికి తీసుకెళ్ళి రక్షణలోనికి రాకుండా ఆటంకపరుస్తున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించండి ప్రియ సహోదరి. నీ భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీలో ఒక నూతన క్రియ చూడాలి. కొన్నేళ్ళింట్లో జరిగింది అది. నీలో ఒక నూతన ఆత్మ, నూతన హృదయం చూడాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. నీలో ఏం చూడాలంట? మారింది హృదయం, మార్పు వచ్చింది జీవితంలో. కనుక మూడో మాట, నీలో నూతన స్వభావం. అదే అన్నాడు పౌలు గారు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేసేవారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట? నీలో నూతన స్వభావం. కొన్నేళ్ళింట్లో జరిగింది అదే. నీ ఇంట్లో జరిగిందో లేదో తర్వాత సంగతి. నీ ఇంట్లో జరగలేదంటే నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్న ప్రయోజనం లేదు. అర్థమైందా? ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం లేదు. అది ఆచారమైన అలవాట్లు వస్తూ ఉంటాయి, పద్ధతులు పూర్వం నుంచి వస్తూనే ఉంటాయి, పద్ధతులు పూర్వం నుంచి వస్తూనే ఉంటాయి. ఈ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే నీవు పాపక్షమాపణ, మారు మనసు, రక్షణ అనుభవం లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. అది జరిగిందా? ఈ రాత్రి నువ్వు ఆలోచించు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 32:40 చెప్పిన మాట అదే. 31:42 ఏమంటాడు? 32:40 అంటాడు, నేను వారికి మేలు చేయట మానకుండానట్లు నిత్యమైన నిబంధనకు వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదు. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయములో భయభక్తులు పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:17 అంటాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడులో ఒక మార్పు వస్తుంది. అదే నూతన సృష్టి. పాతవి ఏమైపోతాయి? పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. ఇది కొత్త సంవత్సరం కాదు. నేను మీ కొత్త సంవత్సరం గురించి బోధించడానికి రాలేదు నేను ఇక్కడ. ఈ కొత్త సంవత్సరం హ్యాపీలు చెప్తారు, మళ్ళీ మామూలే. దానివల్ల ఏం లేదు, ప్రయోజనం లేదు. కానీ నీ జీవితంలో ఒక క్రొత్త మార్పు రావాలి. అందుకే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందున్న ఎడల, ఎక్కడ?
క్రీస్తునందున్న ఎడల. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు క్రీస్తునందున్నావా? లోకంలో ఉన్నావా? లోక స్నేహంలో ఉన్నావా? లోక స్నేహము దేవునితో వైరమని నీవెరుగవా? లోకం జనవరి 1 నైట్ ఏం జరిగింది? లోకం స్నేహితులు, బంధువులు, కేక్ కటింగ్, తర్వాత రకరకాల పరిస్థితులు. నీతిమంతులే వాళ్ళు. అరే ఇంత గ్రాండ్గా చేశాడు, ఎంత నీతిమంతుడురా బా, ఇంత సపోర్ట్ చేశాడురా డబ్బుల విషయంలో, ఎంత నీతిమంతుడురా, ఎంత దాన ధర్మాలు చేశాడురా, నీకంటే కొన్నేళ్ళు ఇంకా ఎన్నో చేశాడు కదా యూదులకి కదా. కానీ కొన్నేళ్ళకి మారు మనసు రక్షణ వచ్చింది, అప్పుడు రాలా. ఎప్పుడైతే కొన్నేళ్ళు పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు లోబడ్డాడో అప్పుడే తన ఇంటికి రక్షణ వచ్చింది, తనకి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ జీవితానికి రక్షణ వచ్చిందా? ఇలాగ ఎన్ని మీటింగులు పెట్టుకున్న ప్రయోజనం లేదు, మారు మనసు పొందకపోతే, ప్రభు హృదయంకి ఇవ్వకపోతే. ప్రియ దేవుని పిల్లారా, ఆలోచించండి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందుంటే ఏముంటుంది? యేసు ప్రభులో ఉంటే ఎలాగుంటాం? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు యేసునందున్న ఎడల ఏ శిక్షా విధియో ఉండదు అంటాడంతే. క్రీస్తు యేసునందు ఉంటే, యేసు క్రీస్తులో నీవుంటే, యేసు క్రీస్తు ప్రభు నీలో ఉంటే ఏ శిక్ష విధియో నీకుండదు. యేసు క్రీస్తు ప్రభువులో నీవుంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనములో నీవు బహుగా వృద్ధి చెందుతావు. ఆత్మీయంగా బహుగా వృద్ధి చెందావు అంటే ఏంటి? డజన్ల సంఘాలు కాదు కావాల్సింది, జనాలు కాదు కావాల్సింది. అర్థమైందా? సత్యంలో ఉన్నవాళ్ళు కొద్దిమందే ఉంటారు, ఎత్తబడేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. సంఘాలు ఎన్నో ఉండొచ్చు, లక్షల మంది సంఘాల్లో ఉండొచ్చు, చేరేవాళ్ళు ఎంతమంది అట? దాని కొరకే మనం ప్రయాసపడాలి, దాని కొరకే మన జీవితాన్ని జాగ్రత్త చేసుకో. అందుకని ఎవడైనను క్రీస్తునందున్నడేలా ఏ శిక్ష విధియు లేదు. ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు, వృద్ధి చెందుతాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా చెప్పాడు, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఇన్ని సంఘాలు కట్టేశాంగా, ఇంతమంది వచ్చేసారుగా. వేరుగా ఉండి ఏం ప్రయోజనం? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి, అయ్యో ప్రభువా నీకోసం ఎంతోమందిని నడిపించాను, అయ్యో ప్రభువా ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టాను, అయ్యో నేను ప్రార్థన చేస్తే ఎంతోమంది చెప్పండి స్వస్థపరచబడ్డారు, అయ్యో ప్రభువా నేనెన్నో ఎన్నో 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 నో. అక్రమము చేయవారులారా. ఎవరంటే వీళ్ళు? దేవుని ఆజ్ఞను అనుసరించని భక్తి చేసేవాళ్ళు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 31లో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే కదా. ఎక్కడ నిలిచి ఉండాలి? క్రీస్తునందున్న ఎడల. మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని పిల్లలు. మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే, వాక్యమందు నిలవటం మామూలు విషయం కాదండి. వాక్యం చదవటం సులభం, వాక్యం చెప్పటం సులభం, వాక్యం కంఠోపాఠం చేయటం సులభం. కానీ వాక్యమందు నిలిచటం, వాక్యమందు నిలవటం అంటే మామూలు విషయం కాదు. వాక్యములో నిలిచిన వాడే నిజంగా దేవునికి ఇష్టలు, శిష్యులు. వాక్యమందు నిలవాలంటే మామూలు విషయం కాదు. వాక్యమందు నిలవాలంటే నియమం ప్రకారం బ్రతకాలి. వాక్యమందు జీవించాలంటే నాణ్యమైన భక్తి చేయాలి. వాక్యానుసారమైన జీవితం నీ బ్రతుకులో ఉందా? కనుక వాక్యమందు నిలిచి ఉండు. వాక్యమందు నిలిచి ఉంటే ప్రభునందు నిలిచిన వారం అవుతాం. వాక్యమందు నిలిచి ఉంటే పునాది మీద, రాతి అనే పునాది మీద నిలిచిన వాడు అవుతావు. వాక్యమందు నిలిచి ఉంటే ప్రభువులో నిలిచి ఉన్నాం.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 17:17 చెప్పినట్టు ఆ వాక్యమే 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. సత్యములో నీవు నిలిచి ఉండు, నిన్ను స్వతంత్రులుగా దేవుడు ఓ దినాన ఆయన చేర్చుకుంటాడు. స్వతంత్ర దేశంలోనికి నిన్ను ఆహ్వానిస్తాడు. వాక్యములో నిలిచి ఉన్నావా? చాలామంది అంటారు, ఏంటి వాళ్ళు ఆ పండగలు చేయరు, ఈ పండగలు చేయరు. పండగలు కూడా ఎవరికి కావాలండి? దేవుడు ఎప్పుడు అసహించుకొని వదిలేశాడు వాటిని. ఆమోసు గ్రంథం 5:21 చెప్పేశాడు, మీ పండగలు. ఆమోసు గ్రంథం తీడి బైబిల్ 5:21. దేవుడు ఎప్పుడో అయిపోయాడు ఈ విషయాలు. మనకంటే ఎక్కువ చేశారు వాళ్ళు. ఎవరు? మనకంటే ఎక్కువ చేశారు. ఎవరు వాళ్ళు? మనకంటే పెద్ద పెద్దవి కట్టారు వాళ్ళు. ఏంటి? మందిరాల్లో మనకంటే చాలా చాలా కట్టారు యెరూషలేములో. కానీ దేవుడు ఏమైపోయాడు? అయిపోయాడు దేవుడు. దుఃఖపడిపోయాడు దేవుడు. మనం అనుకోండి, ఓ పెద్ద స్టార్ కట్టేశారు, అబ్బా మన స్ట్రీట్కి. ఎక్కడ కట్టేశారంట? మన స్ట్రీట్కి పెద్ద స్టార్. వాళ్ళు కూడా ఎత్తారు. మోషే చేయించిన ఇత్తడి సర్పం యెరూషలేము దేవాలయంలో పెట్టారు తీసుకొచ్చి. వీళ్ళు స్టార్లు పెట్టినట్టు, వీళ్ళు రకరకాలుగా చేసినట్లు. కానీ దేవుడు ఏం చేశాడు? తుత్తినీలుగా దాన్ని కరిగించి బూడిద చేయమన్నాడు, అంతే. అదే చేశాడు రాజైన హిజ్కియా. ప్రియ దేవుని పిల్లార జాగ్రత్త. హిజ్కియానా రాజు యెహోషాపాతు. సో ఇక్కడ జాగ్రత్తగా వినాలి మనం. మనకంటే గ్రాండ్గా చేశారు వాళ్ళు పూర్వం. అర్థమైందా మీకు? మనకంటే గ్రాండ్గా చేశారు, ఎంతో చేశారు. ఆమోసు గ్రంథం ప్రవక్త ఆమోసుతో దేవుడు మాట్లాడుతున్నాడు 5:21. గట్టిగా చదవండి మీరు బైబిల్ చదివేవాళ్ళు అయితే. మీ పండగ దినములను, నామకార్థ క్రైస్తవులు ఈ పండగలు చేసేది జనవరి పండగతో కూడా విడిచిపెట్టరండి. దీనికి కూడా పండగ తీసుకొచ్చి పెట్టారు. ఏం పండగ అంటే ఇది? ఏం పండగ ఇది? క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు చేసే పండుగలు. ఏం పండుగలు ఇవి? జనవరి పండుగలు. ఈ పాస్టర్లు అలాగే తయారయ్యారు, వీళ్ళు కూడా అలాగే తయారైపోయారు. క్రిస్మస్ పండుగలు. ఏం పండుగలు చెప్పండి? ఈస్టర్ పండుగలు. ఏం పండుగలు? గుడ్ ఫ్రైడే పండుగలు. ఎవరు పెట్టారు ఇవి? బైబిల్ పెట్టింది ఇవి. యేసు ప్రభు చెప్పాడు, మీరు మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని ఎంచుకుంటున్నారు. వింటున్నారా? మీరు మనుషులు చేసిన పద్ధతులు, మనుషులు చేసే పద్ధతులు దైవోపదేశములను ఎంచుకొని వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. ఆరాధించే వాస్తవమే, ఆరాధిస్తానే ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ దేవుడు ఇక్కడ అంటాడు, మీ పండగలను నేను అసహించుకొనుచున్నాను. అదేంటి దేవుడు ఇలాగంటున్నాడంటే, అంటాడు ఆయన, అంతే. ఆయన అంటాడు, మీ పండగలు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రత దినములను, కడుగు వాసనను నేను ఆఘ్రాణించను. అసలేమి నేను టచ్ చేయను, నాకేం అవసరం లేదు. కానీ మీకు అవసరం. అది ఎవరికి అవసరం? మీ ముచ్చట్ల కోసం, మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం, మీ హ్యాపీల కోసం. పరిశుద్ధ ఆత్మదేవుని సంతోషపరిచే కార్యాలు అన్నడివి కావు, జాగ్రత్త. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పాడు 31వ వచనములో, నా వాక్యమందు నిలిచి ఉంటే నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారు. అందుకే దేవుడు నీలో చూసేది నూతన సంవత్సరం కాదండి, నీలో నూతన ఓ క్రియ చూడాలి. దేవుడు ఏం చూడాలంట? నీ క్రియలు మారాయా? నీ క్రియలు ఎలాగున్నాయి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే, ఏం మారాలంట? ఏం మారాలి? నీ క్రియలు మారాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు పత్రికలో. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? నువ్వు మార్పు చెందాలి. నీవు ఒకవేళ మార్పు చెందకపోతే, ఇదిగో నా నోట ఏముంది? ఉమ్మి వేయబడుతున్నావు. మనసు మార్చుకో. మనసు పొందితే సరి అంటాడు ఇక్కడ గట్టిగా. ఏమంటాడు?
మారు మనసు పొందు. ఎన్నిసార్లు నేను నీకు మేలు చేశాను, ఎన్నిసార్లు నేను బ్రతికించాను, ఎన్నిసార్లు నీపై కృప చూపాను, ఎన్నిసార్లు నీకు అవకాశం ఇచ్చాను, ఈసారి కూడా నీకు ఛాయిస్ ఇస్తున్నాను. అది అక్కడ వచ్చిన భావం. ఈసారి కూడా నీకు అవకాశం ఇస్తున్నాను. ఏది? ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటున్న మాట అది. ఈసారి కూడా నీకు అవకాశం ఇస్తున్నాను. ఏంటి అవకాశం? మేలు చేయక నేను మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. నీతో ఒక నిబంధన చేస్తున్నాను, నీలో నూతన క్రియ కావాలి. నీతో ఒక నిబంధన చేస్తున్నాను, నీలో ఒక నూతన ఆత్మ కావాలి. నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను, నీలో ఒక స్వభావం మారాలి. నీతో ఒక నిబంధన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం జరిగించాలి. ఆయనకి లోబడతావా? కనుక దేవుడు నీతో నేను నీతో నిబంధన చేస్తున్నాను. అందుకే నేను క్రొత్త నిబంధనగా ఈ లోకానికి దిగి వచ్చాను. లోకానికి మానవునికి మధ్యవర్తిగా వచ్చాను, లోకరక్షకునిగా వచ్చాను. ఆ కల్వరి సిలువలో నీ కొరకు నా ప్రాణమే త్యాగం చేశాను. ఆ రక్తంతో నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతునిగా తీర్చి నీలో నూతన జీవాన్ని చూడాలని, నూతన హృదయాన్ని చూడాలని, నూతన స్వభావాన్ని నేను చూడాలని ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టపడతావా? లేకపోతే నా ఆచారాలే, నా పద్ధతులే, నా సంబరమే, నా సంతోషమే, నా కేక్ కటింగ్లే ఇయనా? జీవితం మారదా? మార్పు చెందు. ఓ మాట చెప్తాడు అక్కడ, కంటిన్యూషన్. ఏమంటాడంటే, నిబంధన చేస్తున్నాను నీతో. నేనేమంటానంటే, ఇప్పుడు నీవు ఎలాగుండాలంటే ఇలాగుండాలంటాడు అక్కడ 40 వచ్చి. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదును. దేవుడు ఏం పుట్టించాలని ఇష్టపడుతున్నాడు? నూతన సంవత్సరం కాదు, ఏం పుట్టించాలని ఇష్టపడుతున్నాడు? భయభక్తులు. ఇప్పటికైనా మార్చుకో అంటున్నాడు దేవుడు. నిజమైన భయభక్తులు కలిగి ఉండు. కీర్తన 128:4లో నీవు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగును ఆశీర్వదింపబడతావు అంటాడు దేవుడు. కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతం కాదు, పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు వేగిరపడు. అవి శాశ్వతమైనవి, అవి నిత్యమైనవి, అవి నిరంతరము ఉండేవి. ముగిస్తున్నాను. ఈ రాత్రి నీ జీవితంలో ఆయనందు భయభక్తులు కలిగి జీవించికనైనా. ఏమంటాడు అక్కడ? ఆయన యందు భయభక్తులు పుట్టిస్తాను. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. భయభక్తులు కలిగి జీవించు. నీవు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. చెప్పండి, నిన్ను బట్టి నీ కుటుంబానికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకే అంటాడు చెరసాల నాయకునికి పౌలు గారు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అపోస్తుల కార్యం 16:31. అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షణలోనికి వస్తారు. నీకు నీ ఇంటి వారికి. కనుక నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా రక్షిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే అబ్రహాముతో అన్నాడు మోరియా పర్వతం దగ్గర, అబ్రహాము నీవు దేవునికి భయపడేవాడు. ఎవరికి భయపడేవాడంట? నీవు దేవునికి భయపడు. ఎందుకంటే ఆయన మాటకు లోబడి జీవించాడు అబ్రహాం. అందుకే అబ్రహాముని ఏమన్నాడు? నీవు దేవునికి భయపడువాడు అయ్యా. నీవు దేవునికి భయపడితే, భయభక్తులు కలిగి జీవిస్తే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. రండి మోకరిద్దాం, దేవుని పాదాలు పట్టుకున్నాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, అవి గడిచిపోతూనే ఉంటాయి. దేవుడు కృప చూపుతున్నాడు. నీకు ఆవిష్కాలం ఎందుకు ఇచ్చాడో ఓసారి ఆలోచించవా? ఓ నేస్తమా, ఆలోచించవా? ఆవిష్కాలాన్ని దేవుడు ఇంకెందుకు పొడిగించాడు? నీలో ఒక నూతన క్రియ చూడాలని, నూతన కార్యం నీలో ఆయన చేయాలని, నూతన హృదయం నీకు ఇవ్వాలని,
నూతన స్వభావం నీలో చూడాలని, ఓ గొప్ప రక్షణ ఆనందం నీలో చూడాలని, పరలోకం ఆనందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇకనైనా మార్చుకో, మారు మనసు పొందు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. అబ్రహామును ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా రక్షించి దీవించి ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకొని ఈ రాత్రి. ప్రభువా, ఇంతకాలం ప్రతి విపత్తులోనూ, ప్రతి ఆపదలోనూ, ప్రతి కీడులోనూ, ప్రతి వ్యాధిలోనూ, ప్రతి బాధలోనూ, ప్రతి కృంగుదల దగ్గర ఆదరిస్తూ, ఓదారుస్తూ, కాపాడుతూ, కొరత తీరుస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ దేవా కృప చూపుతూ ఉన్నాడు. కృప చూపుతూ వచ్చావయ్యా. కానీ నేను మాత్రమే మీ మేలు మర్చిపోయాను. నేను మాత్రమే మీ మేలు ఉపకారాలు విడిచిపెడతా వస్తున్నాను. ఇక నుంచి మీ యందు భయభక్తులు కలిగి బ్రతుకుతాను. మీరు మేలు చేయాలని ఇంకా ఇష్టపడుతూనే ఉన్నారు. మీరు వాత్సల్యత ఇంకా చూపుతూనే ఉన్నారు. నాలో ఓ నూతన క్రియ చేయాలని ఆశపడుతూ ఉన్నారు. దేవా, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటాను, మీ యందు భయభక్తులు కలిగి నేను నడుచుకుంటాను. ఒక చిన్న ప్రార్థన చేసుకో. దేవా కరుణించమని అడుగు. కరుణ సంపన్నుడు, కరుణించక మానడు. దేవా క్షమించు అని అడుగు. క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు, త్రోసివేయుడు, పాపాత్మురాలను కూడా క్షమించినవాడు, ఇకెన్నడూ పాపం చేయకమని చెప్పినవాడు, అమ్మా నీ విశ్వాసమే నేను రక్షించదని చెప్పినవాడు. ఈ రాత్రి వేళకు ప్రభుకు హృదయమి, ప్రభు యందు భయభక్తులు కలిగించు. ప్రభు మేలు చేయక మానడు నీ జీవితంలో. దేవుడు నీ జీవితంలో చేయవలసిన గొప్ప రక్షణను ఆయన చేయకు మానడు. ప్రభుకు హృదయం ఇస్తావా? ప్రభు నిన్ను సొంత రక్షకుడుగా, ప్రభు నిన్ను రక్షించటానికి తన కుమారుడిగా, కుమార్తెగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. హృదయంలో తీర్మానంలోనికి రా. ప్రభువు నీకు కృప చూపటానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలిగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభుకు హృదయం ఇస్తావా? ఆలస్యం చేయొద్దు. సంవత్సరాలు పొడిగించిన దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే ప్రభు చేతులు? యోచించినావా
చేతులు నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ప్రియరక్షకునికి నీ హృదయం ఇవ్వటానికి ఇష్టపడితే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను సంధిస్తూ ఉండగా, నీకు అవకాశం ఇస్తూ ఉండగా, ఆవిష్కాలాన్ని పొడిగిస్తూ కృప చూపుతున్న దేవుని త్రోసివేయకు. నీ హృదయం అనే తలుపు దగ్గర నా కుమారుడా నీ హృదయం నాకిమ్మని అడుగుతున్న ప్రభుకి, నా కుమార్తె నీ హృదయం నాకిమ్మని అడుగుతున్న ప్రభుని నెట్టివేయొద్దు, త్రోసివేయొద్దు. కృపను తృణీకరించొద్దు. కృప చూపుతున్న దేవుడు, కృపచేత రక్షించటానికి ఇష్టపడుతున్న పరిశుద్ధుడు నీ హృదయం నాకిమ్మని అడుగుతున్నాడు. నీలో ఒక నూతన హృదయం, నూతన స్వభావము చూడాలని, దేవునిందు భయభక్తులు కలిగి నీవు జీవించాలని, దేవుని దీవెనలకు నీవు నీ కుటుంబం పాత్రలు కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో యేసు ప్రభుకు నీ హృదయం ఇస్తావా? అలాగా మనఃపూర్వకంగా ఇష్టపడితే నీ కుడి చేయి ఎత్తి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడానికి ఇష్టపడేవారు మాత్రం కఠినపరుచుకోవద్దు, చక్కగా చూయించండి, సందేహించొద్దు. ప్రియ సహోదరుడా, ప్రభు మిమ్మల్ని రక్షించునుగాక. ప్రియ సహోదరి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
రాత్రి విత్తబడిన మీ జీవవాక్యం మీ పిల్లల జీవితాల్ని వెలిగించాలని, పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ఇష్టపడిన ప్రభు, విత్తబడిన వాక్యం వారిలో నూరంతలు ఫలింపు చేయండి. పరిశుద్ధాత్మదేవుడు దైవచిత్తానుసారమైన దుఃఖం తీసుకొని వస్తుండగా విధేయులై హృదయం ఇచ్చి ప్రభుని చేర్చుకొని ఓ నూతన హృదయముతో, నూతన ఆత్మతో, నూతన బలముతో, నూతన స్వభావముతో, నూతన భయభక్తులతో జీవించడానికి సహాయం చేయండి. మీ బిడ్డలు మీరు దర్శించండి, విడువక కృప చూపండి. మీరు చూపుతున్న వాత్సల్యత నుంచి దూరం కాకుండా కరుణించండి. ప్రతి బిడ్డను ఆ రీతిగా క్షమించమని, రక్షింపబడిన బిడ్డల్ని దేవా మీ వాత్సల్యతో బలపరచమని, రక్షింపబడిన బిడ్డల్ని సత్యమందు స్థిరపరచండి, ప్రతిష్ఠ చేయండి. దేవా మీ వాక్య అనుభవములో, సత్యమును గురించి అనుభవ జ్ఞానములో నడిపించండి. స్తోత్రం. రక్షణ లేని వారిని దేవా క్షమించండి, రక్షించండి, రాజ్యవారసులుగా చేసుకునండి. విశేషంగా ఈ రాత్రి మిమ్మల్ని ఆహ్వానించి, మీ సన్నిధిని ఆహ్వానించి, సహవాసమును ఆహ్వానించి, పరిశుద్ధులను ఆహ్వానించి, పలువురిని ఆహ్వానించిన కుటుంబాన్ని దీవించండి. యెషయాని, విజయలక్ష్మిని, తేజస్సును, అనుదీపుని, దేవా మౌనికాన్ని దీవించండి. కుటుంబాన్ని మీ కృపలో ఎత్తి పట్టుకుంటున్నాను. దేవా కుటుంబం అంతా రక్షింపబడి మిమ్మల్ని మనపూర్వకంగా ఆరాధించే కుటుంబంగా ఆశీర్వదించండి. రక్షింపబడిన బిడ్డలను బలపరచండి, సర్వసత్యములోనికి నడిపించండి. రక్షణ లేని బిడ్డలు దేవా వారు మిగిలి ఉండగా మీరే కరుణించి వారిని రక్షించుకొని దీవించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగ చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, మీ కృపలో ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించమని, ఈ ప్రాంతాన్ని దీవించండి, ప్రాంత ప్రజలను కూడా ఆశీర్వదించమని, మీ గొప్ప రక్షణతో అలంకరించి దీవించమని వేడుకుంటూ, మహిమా ఘనత ప్రభావములు మీకు అర్పిస్తూ, ఈ కుటుంబంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరలోకపు పరమ తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని సమాధానం, సకల దీవెనలు, సర్వ ఆశీర్వాదాలు చేరువచ్చిన కుటుంబాలకి, ఆహ్వానించిన కుటుంబానికి, ఈ ప్రాంతానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. యెషయా యజమానులు ఒక మాట చెప్తారు, దయచేసి స్వీకరించి అనుసరించి నడుచుకుందాం. మా ఆహ్వానాన్ని మన్నించి